మన ట్రాన్స్ఫర్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12706 సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. నెక్స్ట్ మిస్ ఆయన 100 వరకు కింద అయితే కూడా ఉంటాడు. వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్ నుంచి మనకు విజయవాడ వరకు మనకు వచ్చేసి 130 స్పీడ్ అయితే ఉంటుంది. లో చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్ లో అయితే దిగినారు చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మన ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ హాఫ్ సర్కిల్ అయితే కొడుతుంది. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పైగా హీరో వచ్చేసి మనం వచ్చేసి చర్లపల్లి నుంచి గుంటూరు వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో అది కూడా మనం వచ్చేసి గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు అయితే ఉంటుంది. సో ఈ మన ట్రాన్స్ఫర్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12706 సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి 10 తర్వాత నెక్స్ట్ బస్ మనకు చల్లపల్లి అయితే ఉంటుంది. సో మార్నింగ్ 8 o'clock అంతా మనకు వచ్చేసి చల్లపల్లి అయితే రీచ్ అవుతుంది. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము. సో మ్యాక్సిమం వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 3 అయితే ఇచ్చేస్తాడు. చల్లపల్లి చూసుకుంటే మనకు వచ్చేసి 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో అక్కడ అయితే ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి టికెట్ కౌంటర్, అలాగే మనకు వచ్చేసి జనరల్ టికెట్ మొత్తం అయితే బుకింగ్ హౌస్ మొత్తం అయితే అమ్మోల్ అయితే ఉంటుంది. చల్లపల్లి చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి మనకైతే బస్సులు అయితే చాలా ఫుల్గా అయితే ఉండదు. సో ఫ్రంట్లో అయితే ఉన్నది చూడండి. బోర్డు లాగా చూసుకుంటే మన ట్రైన్ నెంబర్ అయితే ఇంకా అయితే వేయలేదు. సో మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. శాతవాహన ఎక్స్ప్రెస్ చేసినారు కానీ మన ట్రైన్ అయితే వేయలేదు. లోపల చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మనకు వచ్చేసి సికింద్రాబాద్లో కొంచెం వర్క్ జరుగుతుంది కదా, చాలా ట్రైన్లు వచ్చేసి మనకు చల్లపల్లి వరకు అయితే డైవర్ట్ చేసినారు. సో క్రౌడ్ అయితే మొత్తం మామూలుగా లేదా, చాలా ఫుల్గా అయితే ఉన్నారు చల్లపల్లిలో కూడా. ఈసారి మనం వచ్చేసి సెకండ్ సిటీ బుకింగ్ అయితే ట్రావెల్ చేస్తున్నాము సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు. సో నా కోచ్ పొజిషన్ వచ్చేసి D1 అయితే వచ్చింది. సో ఇక్కడే అయితే ఉంది, నాకు D1 వచ్చేసి ముందర అయితే ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసినారంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు February 13, 2010 అయితే స్టార్ట్ చేసినారు. సో ఈ ట్రైన్ ఓల్డ్గా చూసుకుంటే దాదాపు 15 సంవత్సరాల ఓల్డ్ అయితే ఉంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా తిరుగుతుంది సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు. సో దీంతో మనకు జర్నీ టైంగా చూసుకుంటే దాదాపు 6 గంటల 55 నిమిషాలు అయితే పడుతుంది సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు. పొలంగా చూసుకుంటే ఒక రైలు అయితే స్కిప్ అయితే కొడుతుంది. ఏం ట్రైన్ చూద్దాం, ఇది యశ్వంత్పూర్ హజరత్ నిజాముద్దీన్ కర్ణాటక సంపర్క క్రాంతి. ఇప్పుడు వచ్చేసి మనకు హజరత్ నిజాముద్దీన్ నుంచి యశ్వంత్పూర్కి అయితే వెళ్తుంది ట్రైన్. జనరల్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నారు చూడండి. ట్రైన్ వచ్చేసి దాదాపు 382 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు. సో ట్రైన్కి వచ్చేసి స్టాప్లో చూసుకుంటే దీంతో వచ్చేసి మనకు 15 స్టాప్లు అయితే ఉంటుంది సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు. ఫుల్ కూడా మనకు వచ్చేసి బోర్డింగ్ కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది. సో నా కోచ్ పొజిషన్ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇప్పుడు కూడా అంతే క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు చర్లపల్లిలో కూడా మన ట్రైన్కి. ఇప్పుడే మన ట్రైన్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ AAP7 లోకోమోటివ్. అలా కూడా సంబంధించిన లోపల ఇది జనరల్లో కూడా ఒక రేంజ్లో అయితే ఉన్నారు. కానీ ఈ ట్రైన్ మనకు జనరల్ కోచ్లో చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఎక్కువ ఉన్నా కానీ మనకు ప్లేస్ అయితే దొరుకుతుంది, అంత ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ నెంబర్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు 12706. అదే గుంటూరు నుంచి సికింద్రాబాద్కి వచ్చే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12705. సో ఈ ట్రైన్ వచ్చేసి ఒకప్పుడు మనకు వచ్చేసి గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచేది. సో ఇప్పుడు వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి నడుపుతున్నారు. కోచ్ పొజిషన్ వచ్చేసి D1 అక్కడ అయితే ఉంది. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా ఎక్కుతున్నారు. సో చల్లపల్లి మనకు స్టాప్గా చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి AC చైర్ కార్ వచ్చేసి మనకు 1 అయితే ఉంది. అలాగే రిజర్వేషన్ బుక్లు వచ్చేసి మనకు D1 నుంచి D5 దాకా అయితే ఉంటుంది. ట్రైన్లో ఇంటిగ్రేట్ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. పైన చూసుకుంటే 2 ఫ్యాన్లు అయితే ఉండదు. అలాగే లగేజ్ పెట్టుకునే మనకి ఇక్కడైతే ఉండదు. అలాగే మనకు వచ్చేసి ఛార్జింగ్ సైడ్ వచ్చేసి 2 అయితే ఉండదు. సో సిట్టింగ్ అని చూసుకుంటే ఇలాగైతే ఉంది, 3+3 సిట్టింగ్ ఇదంతా. సో ఇది ఇక్కడ మధ్యలో స్పేస్ కానీ చూసుకుంటే చాలా బాగుంది. సో ఇప్పుడు లగేజ్ బాగుంది. అలాగే ఛార్జింగ్ సైడ్ అయితే ఉండదు. మనకు వచ్చేసి వాష్రూమ్ కూడా కొంచెం నీట్గా అయితే ఉంది. మనకు వాటర్ కూడా అయితే వస్తుంది చూడండి. మన కోచ్ తయారు చేసింది వచ్చేసి మనకు చెన్నై దగ్గర తయారు చేసినారు. సో May 20, 2020 అయితే తయారు చేసినారు ఈ కోచ్ వచ్చేసి. మనకు వచ్చేసి చైర్ కార్ టికెట్ వచ్చేసి మనకు 165 రూపాయలు అయితే పడుతుంది. ట్రైన్ వచ్చేసి 6 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు చల్లపల్లికి అయితే వచ్చింది బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 1 minute.
మన ట్రైన్ వచ్చేసి చల్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే ట్రైన్ కూడా వచ్చేసి CH. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు భువనగిరి. చల్లపల్లి నుంచి కొంచెం ముందుకు రాగల బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది మన ట్రైన్, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి దానాపూర్, చల్లపల్లి, అలాగే చల్లపల్లి నుంచి రామేశ్వరం స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఆ రోజు ఈవినింగ్ చెప్తాను ఏ విషయమో చెప్తాను చెప్పకుండా మండే ఆఫీస్కి రాలేదు. యాక్ట్ తీసుకోండి డిజైన్ ఆల్రెడీ ఆన్ ఫ్రైడే. ట్రైన్ లోపల క్రౌడ్ అయితే చూసుకుంటే మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మన సెకండ్ స్టాప్ అయిన భువనగిరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గురించి చూసుకుంటే 1 మీట్ అయితే ఉంటుంది. సో మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చేసి అప్పకైతే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి భువనగిరి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ ఆఫీస్ మనకు వల్లేరు. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BG. ట్రైన్ స్టాప్ అయినా మనం వచ్చేసి అల్లేరుకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ కూడా మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మీట్ అయితే ఉంటుంది. సో క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే దిగుతారు ఇక్కడ కూడా. అలాగే ఎక్కే వాళ్ళు కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు అది. సో అల్లేరు నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు జనగం. ఇక్కడ వచ్చేసి జనగంకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 1 మీట్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు క్రౌడ్ కానీ చూసుకుంటే ఎక్కే వాళ్ళు ఫుల్గా అయితే ఉన్నారు, అలా దిగే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో జనగంకి వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో జనగంలో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే దిగినారు. సో జనగాం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ZN. ట్రైన్ వచ్చేసి గణాపూర్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మీట్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా దిగినారు.
ఇక్కడ వచ్చేసి ఘానాపూర్కి దాదాపు 26 నిమిషాలు లేట్గా అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు కాజీపేట జంక్షన్. సో వెల్కమ్ టు కాజీపేట జంక్షన్. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో కాజీపేట జంక్షన్ వరకు చూసుకుంటే మనం వచ్చేసి దాదాపు 132 కిలోమీటర్లు కంప్లీట్ అయితే చేసుకున్నాము. ట్రైన్ వచ్చేసి కాజీపేట జంక్షన్కి దాదాపు 19 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో వచ్చింది, బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు వరంగల్. క్రౌడ్ అయితే మొత్తం చాలా అంటే చాలా ఫుల్గా దిగినారు కాజీపేట జంక్షన్ మన ట్రైన్లో నుంచి. ఈ పక్క లైన్గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్ నుంచి నాగ్పూర్ వెళ్ళే లైన్ ఇవంతా. నూడిల్లో మనకు వచ్చేసి కొన్ని ట్రైన్లు వచ్చి పక్క డైవర్షన్ తీసుకుంటుంది. కాజీపేట జంక్షన్ లాగా చూసుకుంటే మనకు వచ్చేసి 3 లైన్లు అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు నాగ్పూర్ వెళ్ళే లైను, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు విజయవాడ వెళ్ళే లైను, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ వెళ్ళే లైను. సో కాజీపేట జంక్షన్ నుంచి 2 అవర్స్ మనకు విజయవాడ వెళ్ళే లైన్లో కానీ చూసుకుంటే బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది మన ట్రైన్. బట్ నాగ్పూర్ వెళ్ళినప్పుడు కూడా మనకు కర్వ్ అయితే చూసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా. వెల్కమ్ టు వరంగల్. సో వరంగల్లో మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో వరంగల్కి మన ట్రైన్ దాదాపు 24 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో అక్కడ చూసుకుంటే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అవుతుంది, అందుకే నేను పక్క వీడియో తీస్తాను. కూడా మన ట్రైన్లో నుంచి క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే దిగినారు. సో దాదాపు మన ట్రైన్ వచ్చేసి 24 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది వరంగల్కి. మహబూబాబాద్లో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే దిగినారు చూడండి. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ వచ్చి దిగిన వాళ్ళే. సో మన ట్రైన్ వచ్చేసి 26 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. మహబూబాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు ఖమ్మం అయితే ఉంటుంది.
నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి భద్రాచలం మణుగూరు వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. ఒక్క రైలు అయితే లాక్కెళ్ళినాడు. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే దోరకాల జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ బస్ మనకు ఖమ్మము. నెక్స్ట్ మిస్ ఆయన వందే భారత్ కింద అయితే కూడా ఉంటాడు. పోలీసు వచ్చి కూడా అలాగే వెళ్ళినాడు. అక్కడ పోలీసు కూడా అయితే ఉన్నాడు చూడండి. వరంగల్ నుంచి మనకు విజయవాడ వరకు చూసుకుంటే మనకు వచ్చేసి త్రాల్ లైన్ కూడా వర్క్ అయితే జరుగుతుంది. సో అది కంప్లీట్ అయిపోతే మనకు వచ్చేసి రద్దీ అయితే ఇంకా తక్కువ అయిపోతుంది. ఆ త్రాల్ లైన్ కొంచెం మనకు వచ్చేసి స్పీడ్ లిమిట్ వచ్చేసి 160 ఉంటుంది అనుకుంటా. మన ట్రైన్ వచ్చేసి ఖమ్మంకి అయితే వచ్చేసింది. దాదాపు 25 నిమిషాలు లేట్లు అయితే వచ్చింది. సో బండి అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే లాగినాడు. 3 నిమిషాలు డిలే అయితే తగ్గించాడు అంతే. సో వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్ నుంచి మనకు విజయవాడ వరకు మనకు వచ్చేసి 130 స్పీడ్ అయితే ఉంటుంది. ఖమ్మంలో కూడా మన ట్రైన్ రోడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే తిరిగారు. సో ఇక్కడ కానీ చూసుకుని మనకు వచ్చేసి రైల్వే స్టేషన్ వరకు అయితే చాలా ఫుల్గా తిరుగుతుంది ఇప్పుడంతా. సో ఖమ్మం తర్వాత నెక్స్ట్ బస్ మనకు మదిరా. ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేఎంటీ. తర్వాత మొత్తం ట్రైన్ అయితే మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకు వచ్చేసి వరంగల్ తర్వాత మొత్తం అయితే ట్రైన్ అయితే కొంచెం లేట్గా అయితే ఖాళీ అయిపోయింది. వెల్కమ్ టు మదిరా. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎంటీఆర్. సో మదిరాకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 44 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాపేజ్ మనకు 1 మినిట్ అయితే ఉంటుంది మదిరాలో. సో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మధ్యలో కానీ చూసుకుంటే ఎక్కేవాళ్ళు. మధ్యలో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే దిగినారు. సో మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు తెలంగాణలో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రాలో అయితే ఉంటుంది విజయవాడ.
ఇదంతా వచ్చేసి మనకు కొండపల్లి ఫారెస్ట్ ఏరియా. సో ఈ కొండపల్లి ఫారెస్ట్ ఏరియా లోపల కొంచెం చూసుకుంటే మనకు వచ్చేసి కోట కూడా ఒకటైతే ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంటుంది. ఆ కోట ఈ కొండల మధ్యలో అయితే ఉంటుంది మనకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ హాఫ్ సర్కిల్ అయితే కొడుతుంది. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పక్కన కొండ వ్యూ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో అదంతా వచ్చేసి మనకు విజయవాడ లోకో షెడ్ ఏరియా అదంతా. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీజేడీఏ. సో ఈ పక్క ఒక మెమో వెళ్తుంది, అలాగే ఆ పక్క ఒక మెమో అయితే వస్తుంది విజయవాడ లోపలికి. ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి దాదాపు 16 నిమిషాలు లేట్గా అయితే వచ్చేసింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 5 నిమిషాల స్టాప్ అయితే ఉంటుంది. కానీ మన జర్మూమ్ ఎక్స్ప్రెషన్ అయితే అక్కడ రెడీగా అయితే ఉంది. ఒకవేళ జర్మూమ్ ఎక్స్ప్రెషన్ మనకు అక్కడ మిస్ అయిపోతే ఈ ట్రైన్ ఎక్కి మీరు విజయవాడలో అయితే క్యాచ్ చేయొచ్చు. ఒకవేళ ఈ ట్రైన్ లేట్గా వచ్చిందంటే ఏం చేయలేము. విజయవాడ రాకల్లా మన ట్రైన్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 5 మినిట్స్ ఉండింది, బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మంగళగిరి. తెలుగు వచ్చేసి మనకు జర్మూమ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్కి రాదు కదా. సో కొంతమంది అయితే లాంగ్ అయిపోతుంది అనేసి ఈ ట్రైన్ ఎక్కి మళ్ళీ విజయవాడలో జర్మూమ్ ఎక్స్ప్రెస్ కలిసి ఉంటుంది కదా, మళ్ళీ ఆ ట్రైన్ అయితే కొంతమంది ఎక్కేస్తున్నారు. సో చాలా మంది అయితే ట్రై చేశారు ఇక్కడ నుంచి కూడా. కాకపోయినా మనకు వచ్చేసి ఇంకా చాలా ట్రైన్లు అయితే ఉంటుంది మనకు. మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు మంగళగిరి. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి విజయవాడ లోకోమోటివ్ అయితే ఉంటుంది, WIP4 లోకోమోటివ్. సో లోపల రెండుగా చూసుకుని మనకు WIP7 లోకోమోటివ్ రెండు అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్, ఇది SCR రైల్వే విజయవాడ.
సో ఇది వచ్చేసి మన తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళే ట్రైన్ ఇది. అసలు జనరల్లో చూడండి క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నారు దీంతో కూడా. చూసుకుంటే మళ్ళీ విజయవాడలో కొంచెం లైట్గా అయితే ఖాళీ అయిపోతుంది కృష్ణ ఎక్స్ప్రెస్లో చూసుకుంటే. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఇండియా చెన్నై సెంట్రల్ నుంచి శ్రీ మాతా వైష్ణవి దేవి కాట్రా. సో ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణకళ జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. వెల్కమ్ టు మంగళగిరి. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గా చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAG. రైల్వే స్టేషన్ అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంది. సో మన ట్రైన్ వచ్చి కొంచెం అయితే దిగేస్తారు అంతే. మన ట్రైన్ వచ్చేసి మంగళగిరి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే దిగినారు ఇక్కడ. ఆల్మోస్ట్ మొత్తం క్రౌడ్ అంతా మనకు వచ్చేసి విజయవాడలో ఖాళీ అయిపోయింది. సో ఇంకా కొద్ది మంది అయితే ఉన్నారు, మొత్తం గుంటూరులో అయితే ఖాళీ అయిపోతుంది. ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి వచ్చేసి మనకు గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNT రీచ్ అయింది. సో వీడియో ఇస్తే లైక్ చేయడం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.